మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడ అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం, రాత్రి పగలు కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు, సెక్రటరీస్, హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం, మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు, ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్, జనసేన క్యాడర్, బీజేపీ క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు, దమ్ముంటే చర్చకి రండి. రెన్యువేషన్ తర్వాత ఈ ప్రొక్యూర్మెంటు, ఈ క్రాప్ నమోదు లేదన్నాడు. తెలివైనోడా తింగరోడా అర్థమవుతాం. మా నియోజకవర్గం నొక్కో, నీకు కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కో. పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు. నీకులా కాదు, ధాన్యం కొనలేక ఈ క్రాప్ లేదు పో, ఆ క్రాప్ లేదు పో, ధాన్యం కొట్టలేదు. ఎన్నాళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే రెండో సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే రెండో సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నాడు ఇచ్చావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నాడు ఇచ్చావు. చంద్రబాబు చూసి నేర్చుకో. 13 లక్షలు అప్పిచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా 31 పెన్షన్ వస్తుంది. 1 సెలవు అయితే, ఉద్యోగస్తులకు 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతావే నువ్వు? అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందో ముద్దులే, జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నూనె వేసి తల మీద దువ్వడమా ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావా? ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఒక వరద బాధితులు పరామర్శ మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అవి లెక్క పెడుతున్నాను, నేనే లెక్క పెడుతున్నాను. మిషన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు. ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 వేలు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయన్నీ మొత్తం తాడి చెట్టులోకి తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ ఆగేవా 2 రోజులు ముఖ్యమంత్రి? నేను ఏదైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా తాళం తీసుకుంటా, నేను ఒక పూట కూర్చొని బయటికి వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలా, ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించే, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే, నందిని ముఖ్యమంత్రి ఎక్కించే. టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడూ ఎక్కో, అయిపోయింది. నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు. అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకొచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ. ఇన్ఫ్లో అసెస్మెంటు అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 TMC క్వశ్చన్ ఉంది. ఇంకా నీకు తెలీదు, ఇంకో 1.25 TMC బఫర్ ఉంది. 2.425 ప్లస్ 1.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 TMC. మేము తెంగరోళ్ళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. మీ కార్యకర్తలు నువ్వు నేర్పిందేంటి? మట్టెట్టుకుపో, ఆ పెన్షన్లో జేబులు కొట్టాయి, వాలంటీర్లను పంపి నేర్పావు. మాకు చంద్రబాబు నేర్పింది ఇది. అంచేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నాయనండి, 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర 30 hours పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే
సముద్రం దగ్గరే 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్కేసుకో అంబటి రాంబాబుని అడిగి, గంట రాంబాబుని అడిగి. అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏజెన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో. ఇక్కడి నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, 2 కాలిక్యులేట్ చేసుకో, 2 సరిపోయినాయి. కథ చెప్పుకో, ఎవరన్నా వింటారని ప్రజలందరికీ తెలుసు. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్. ఎప్పుడు నిద్రపోకుండా అధికారి. నీకులాగా 10 to 5 కాదు, 24/7 పనిచేసింది మా టీం అందరం, మా అధికారులందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.